భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, సుకుమార హృదయుడికి సంపంగిమాలిస్తే దాన్ని సౌందర్యాన్ని, దాని సౌగంధ్యాన్ని వాడు హృదయంగా ఆస్వాదించగలుగుతాడు. మొరటువాడికి అది వాడి చేతిలో పెడితే దాన్ని ఎక్కడో ముడిచి పారవేస్తాడు, దాన్ని నలిపి పారవేయడం తప్ప అందులో ఉండేటువంటి సౌందర్యాన్ని ఆస్వాదించలేడు. అలాగే ఆర్ద్రత కలిగినటువంటి హృదయం ఎవరికి ఉంటుందో అలాంటి వాడికి గొప్పవైనటువంటి విషయాలను చెబితే అందులో ఉండేటటువంటి స్వారస్యాన్ని వాడు స్వీకరించగలుగుతాడు. అది లేనివాడికి ఆ విషయాన్ని అందిస్తే దాని యొక్క విలువని కూడా వాడు అవమానపరుస్తాడు, కించపరుస్తాడు, దాన్ని వ్యర్థం చేస్తాడన్నమాట. మన పూర్వులైనటువంటి మహానుభావులు భగవంతుడి యొక్క అవతారం ఈ లోకంలో జరగడాన్ని తలుచుకుంటూ, అమ్మో భగవన్, మా కోసం ఈ లోకంలోకి నువ్వు వచ్చావా? ఎందుకయ్యా నువ్వు ఈ లోకంలోకి రావాల్సిన అవసరం ఏమిటయ్యా? భగవంతుడి కంటే చాలా కింది వారు దేవతలంటేను. మనం ఉండే ఈ మట్టి మీదకి ఎప్పుడు వాళ్ళు రారట. ఈ మట్టి మీదకి ఎప్పుడైనా ఒకవేళ వాళ్ళు వస్తే ఒక గజం పైనే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అని అంటారు. అంటే భూమిని స్పృశించడం అంటే వాళ్ళకి బొత్తిగా ఇష్టం లేదట. ఇది అజ్ఞానాన్ని ఇచ్చేది అని అంటారు. వాళ్ళు ఎప్పుడు దీనికంటే పైన ఉంటారు అని అంటూ ఉంటారు. మనకి అలా చెబుతున్నాయి మన గ్రంథాల్లో. వాళ్ళకి ఈ మనుషుల్ని చూస్తే భలే అసహ్యంట. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఈ మట్టితోటి తిరుగుతూ ఉంటారు కనుక వాళ్ళు తేజస్ శరీరాలు కలవాళ్ళు కావడం చేత ఈ మట్టి శరీరం కలవాళ్ళని చూస్తే వాళ్ళకి అసహ్యం వేస్తుంది. అసలు వీడి దగ్గర రావాలంటేనే వాళ్ళు అలాగా ఒళ్ళంతా గగురు పొడుస్తుందట వాళ్ళకి. వీళ్ళకంటే చాలా పైవాడు బ్రహ్మ, ఆ బ్రహ్మ కంటే చాలా పైవాడు పరమాత్మ. అలాంటి పరమాత్మ ఇలాంటి మనుషుల దగ్గరికి మనుషులతో సమానంగా, మనుషుల కంటే కూడా ఇంకా క్రిందకి అయిపోయేటట్టుగా తను దిగొచ్చేసేయడమా? అయ్యయ్యో ఏమిటయ్యో, ఎందుకు నీకు ఈ అవసరం, ఎందుకులా నువ్వు కిందకు వస్తావు? కేవలం సంకల్ప మాత్రంతో ఇంత ప్రపంచాన్ని సృజించిన వాడివి నువ్వు దిగి రానక్కర్ లేకుండా అక్కడే ఉంటూ నువ్వు ఏం శ్రమ పడకుండా హాయిగా అక్కడి నుంచి ఒకసారి సంకల్పం చేస్తే పోలే వీళ్ళంతా బాగుపడాలని అని ఆ భగవంతుడు అవతరించడానికి తలుచుకున్నటువంటి ఆళ్వార్లు పిరందవారు, అయ్యో నువ్వు పుట్టావా? ఆ పుట్టడంలో కూడా గర్భవాసం చేస్తూ పుట్టావా? అందులో 12 నెలలు గర్భవాసం చేస్తూ పుట్టావా? అయ్యయ్యో, ఆ పుట్టడం కూడా మామూలుగా మేము పుట్టినట్టు కాకుండా ఎక్కడో ఒక జైల్లో పుట్టావా తండ్రి? ఏమిటి దారుణం, కృష్ణుడిగా నువ్వు పుట్టినప్పుడు. అయ్యో ఎంత ఆశ్చర్యం. మన ఇండ్లల్లో పిల్లలు పుడితే ఏదో సంబరపడి నలుగురిని ఈ పక్క వాళ్ళని ఆ పక్క వాళ్ళని పిలుచుకుని కనీసం వచ్చిన తోరణమైనా కట్టుకుని ఓ బాజీ అయినా వాయించుకోవడం ఉంటుంది. కానీ ఆ మాత్రం శుభం కూడా చేసుకోవడానికి వీలు లేకుండా నువ్వెక్కడో రహస్యంగా అర్ధరాత్రి జైల్లో దొంగ పుట్టినట్టుగా పుట్టావా తండ్రి? ఏమిటి అవసరమయ్యా? ఈ లోకం మీద నీకు ఎందుకు ఇంత జాలి, ఎందుకు నువ్వు ఇంత శ్రమ పడుతుంటావు అని ఆయన భగవంతుడు అతి సుకుమారుడు అతి సుందరుడు అయినవాడు ఇంత శ్రమ మన కోసం పడుతున్నాడని తలిచి అరే రే ఆయనకు కష్టం కలగకూడదని అనుకుంటూ ఆరేసి నెలలు అలాగా మోహపడి ఆళ్వారు ఉండిపోయారు అని మనకి ఆ ఆళ్వారి చరిత్ర తెలియచేస్తోంది. వళర్ందవారం, కేవలం పుట్టడంతో సరే పెరగడం కూడానయ్యా. అసలు ఏమాత్రమే పెరుగుదల అనేది లేనటువంటి నువ్వు అవికార స్వరూపుడివై ఉంటూ కూడా స్వేచ్ఛ చేత మా మీది జాలి చేత మమ్మల్ని బాగు చేయాలని నువ్వు పెరుగుతున్నావా? ఏమీ ఆశ్చర్యమయ్యా. ఎందుకు నీకు ఆ పెరుగుదల? ఆ పెరగడంలో కూడా మామూలుగా మేం పెరిగినట్టు క్రమంగా రోజుకో ఇంత, ఓ ఏడాదికో ఓ ఇంత, 2 ఏళ్లకో ఇంత, ఇలా పెరగడం కాకుండా వామనుడవై నువ్వు పుట్టినప్పుడు ఒక్కసారిగా అంత పెరిగిపోయావా తండ్రి? ఎంత శ్రమ అయిపోయిందో కదా నీ దేహానికి అంటారు నమ్మాళ్ళవారు. ఆయన యొక్క చేసిన ఉపకారాన్ని స్మరించగలిగే సున్నిత సుందర హృదయం వారికి ఉంది కనుక మనకి అదేం లేదు కనుక ఏదో పెద్ద కథ చెప్పారులెద్దురు అని మనం తీసేస్తున్నాం. కానీ ఆయనకి శాస్త్రం మీద విశ్వాసం ఉండేటటువంటి మహానుభావుడు కావడం చేత వామనుడై బలిచక్రవర్తి దగ్గర యాచన చేసి 3 అడుగులు కోరి ఆ చేతిలో నీరు పడిన తర్వాత ధార క్రిందకి పడేటప్పుడు చేతిలో పోసిన ధార, పెరిగిన పాదాన్ని బ్రహ్మ కడిగిన ధార 2 ఒకసారి భూమిని తాకేయి అని అంటారన్నమాట. అంత వేగంగా పెరిగిపోయేట. ఎంత పెరుగుదామని కోరుకున్నా మరీ వేగంగా ఇలా సాగదీసేద్దాం అంటూ సాగదీసేట్టుగా పెరిగితే ఎంత శ్రమ అవుతుంది. కొంతమంది పిల్లలు ఉంటారు,
వాళ్ళకి పాపం గ్రోత్ కొంచెం చాలా స్లోగా ఉంటుందన్నమాట. తల్లికి తండ్రికి ఎరా ఏమిటి నువ్వు పొత్తిగా పెరగట్లేదు, పొత్తిగా ఇంతే ఉన్నావేమిట్రా అని వాడు జుట్టును కాళ్ళని పట్టుకుని ఇలా సాగదీశారనుకోండి, ఏమిటవుతాడో మనకి తెలుసు. పెరుగుదల అనేది ఒక్కసారి అలా సాగదీస్తే జరగాల్సింది కాదు, క్రమంగా 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 రావాలి. ఇలాగ మనుషులమైనటువంటి మేమే కర్మబంధం కలవాళ్ళమే ఇలా పెరుగుతున్నామే, ఏ అవసరం లేనటువంటి నువ్వు ఒక్కసారి ఈ ధార క్రింద పడేటప్పటికీ నీ కాలు అక్కడ దాకా పెరగడమేమి, బ్రహ్మగారు వేదాల్ని తన మనస్సు అనే కమండలంలో నీరు కింద పొయ్యడమేమి, దాన్ని గంగా రూపంలో ఈ లోకంలోకి అవతరింప చేయడమేమి, అన్నీ ఒక్కసారి జరిగిపోయండి. ఎంత వేగంగా పెరిగిపోయింది. వళర్ందవారుం, ఏం ఆశ్చర్యం. పెరియ పారదం కైసేది అంటారు. పోనీ ఆ పెరగడంలో కూడా ఏదో మామూలుగా జీవితాన్ని సాగించేస్తూ పెరగడం కాక ఎవరికో 10 మందికి సహాయం చేద్దామని, ఒక స్త్రీకి కలిగినటువంటి ఆపదను చూసి ఓర్వలేక ఆమెకు ఉపకారం చేద్దామని, ఆమెకు అపకారం చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షిద్దామని ఒక పెద్ద భారతానంతటినీ చేసావయ్యా, ఒక పెద్ద భారత కథ నడిపించావయ్యా తండ్రి. ఎన్ని నిందలు నువ్వు మోసావు, ఎన్ని అపవాదాలు నువ్వు మోసావు. ఏదో చక్రం అడ్డు వేసి ఆ వేళ ఆయన జయద్రథుడిని సంహరింప చేశావు అని, రహస్యంగా ఉండి ఏదో కర్ణుని వధింపజేసావని, భీముని అలసంచి కూల్చావని, ఎన్ని మాటలు నీ మీద వచ్చేట్టుగా నువ్వు చేసుకున్నావు. ఇవంతా కూడా కేవలం లోకానికి ఉపకారం చేయాలని నువ్వు చేసుకున్నటువంటి పనులు కావు తండ్రి. ఇవన్నీ నీకు అవసరం ఇట్లాంటి నిందలు నీ మీద మోయించుకోవడం. అయినప్పటికీ నీ కూడా లోకం ఆ విధంగా ఉద్ధరణ పొందుతుంది అనేటటువంటి అభిప్రాయం చేత నువ్వు ఇన్ని చేసావే, అయ్యయ్యో అయ్యయ్యో అంటూ వారు ఒక 6 నెలల కాలం అలాగా మోహపడిపోతారు అని అంటారు. గోదాదేవి తన తిరుప్పావై అనే ప్రబంధంలో ఓంగి అంటుంది. ఓంగి అలా పెరిగిపోయావే, ఎంత కష్టపడ్డావో. ఉలగళందా, లోకాన్ని కొలుస్తూ ఆ పాదంతో ఎంత శ్రమించావు. ఏమయ్య లోకాన్ని కొలవాల్సిన అవసరం ఏంటి? ఏ బలి వదిలిపెట్టి రాజ్యాన్ని పక్కకు పో అని ఒక మాట అంటే వెళ్ళిపోయేది కదా. నువ్వే ఆయన దగ్గర అడుక్కోవడం ఏం పనయ్యా. పాదంతో కొలవడం, అయ్యో రాళ్ళు, కొండలు, గుట్టలు, ముళ్ళు, నదులు, అడవులు ఇన్నిటినీ కొలిచావే ఎండనక వాననక. ఎంత కందిందో ఆ పాదం. ఏమి చేష్టయ్యా, ఏమి కర్మ నీ కర్మ, ఎందుకు ఇట్లాంటి కర్మలు నీవు చేయాల్సిన అవసరం ఏమిటి? మాకంటే మా కర్మలు బోల్డని పట్టి పీడిస్తున్నా, అది మా కర్మ, నీకేమి కర్మయ్యా అంటుందన్నమాట మన వాళ్ళు అంటూ ఉంటారు తమాషాగా. కర్మ కాదు పదం, కర్మ. అది మన తెలుగులోకి వచ్చేప్పుడు కర్మ అయిందన్నమాట. ఇది నా దురదృష్టం అనే అర్థంలో మనం దాన్ని వాడుతుంటాం. నీకేమి కర్మయ్యా స్వామి ఇలాగా, అదేమి కర్మయ్యా నువ్వు చేయడం. మామూలు వాళ్ళు చేసేటటువంటి సున్నిత సుకుమార కర్మల్లాంటివి కాక ఎంతెంత కష్టపడుతున్నావు తండ్రి. అలాగే తాను మరొక పాసురాన్ని చెబుతూ, అన్రు ఈ ఉలగం ఆళందాయి సెన్రంగు తెన్నిలంగై సెత్తాయి పొన్రచ్చగడం ఉదయిత్తాయి కన్రు కుణిలా ఏరిందాయి. ఒక్కొక్క పనిని తలుచుకుంటూ ఒక్కొక్కసారి అలాగ హృదయం నీరైపోతూ ఉంటుందన్నమాట. హృదయం కలిగిన మహానుభావుల సంగతి మనం మాట్లాడుకుంటున్నాం. రాయి లాంటి, ఉక్కు ముక్క లాంటి గుండె కలిగిన మనకి ఆయన చేసినటువంటి పనులు ఎన్ని తలుచుకున్నా ఇంకా బాగా ఇంకా గట్టిగా చేస్తే బాగుండు అనిపిస్తుంది తప్ప ఎంత కష్టపడుతున్నాడో అని అనిపించదు మనకి. అది ఎప్పుడు కలుగుతుందంటే సౌందర్యాన్ని భావించి, సౌకుమార్యాన్ని చూసి, అవి మన కోసం మనవి అనేటటువంటి ఒక సంబంధం కనుక తెలిస్తే అప్పుడు దాని మీద నీకు ప్రేమ కలుగుతుంది, గుండె కరుగుతుంది. అది లేకపోతే ఎక్కడ కలుగుతాయి? మా శిశువు అని ఎవరి మీదైనా కనుక మనం ప్రేమను పెంచుకున్నప్పుడు ఆ శిశువుని ఎవరైనా గట్టిగా పట్టుకున్నా అయ్యో ఎక్కడ కందిపోతుందో అనిపిస్తుంది. ఎవరిని ఎత్తుకుంటే అమ్మో నలిగిపోతుందని అనిపిస్తుంది. ఎవరిని నడిపిస్తుంటే అమ్మో కాళ్ళకి నొప్పి కలుగుతుందని అనిపిస్తుంది. కాసేపు కూర్చుంటే అయ్యో ఒళ్ళు నొప్పి పెడుతుంది అనిపిస్తుంది. నా శిశువు అని అనుకోవడం చేత నిజానికి ఆ శిశువు అంత సుకుమారి కాకనే పోవచ్చు కాక, అయినప్పటికీ నా అని అనుకోగానే దాని మీద ఏర్పడ్డ ఆ ప్రేమ బంధం దాన్ని మరింత సుకుమారంగా భావించేట్టు చేస్తుంది. దానికి ఏం కష్టం కలగకూడదు అనిపిస్తుంది. ఎక్కడైనా కాస్త కష్టం కలుగుతున్నట్టు దానికోసం అలాగా కన్నీరు మున్నీరే సోకించేట్టు చేస్తుంది. ఇది లోకంలో ఉండేటువంటి ఒక చిన్న వ్యక్తులు, చిన్న వస్తువుల మీద ఉండేటటువంటి పెంచుకున్న ప్రేమ చేత. అట్లాంటిది వీటన్నిటికంటే విలక్షణమైనటువంటి ఆ పరమాత్మని భావించగలిగితే, ఆ పరమాత్మ యొక్క జన్మని, ఆ పరమాత్మ యొక్క కర్మని, చేసే ఒక్కొక్క పనిని, ఆ పని ఈ లోకం కోసం తను చేస్తున్నాడు అనేటటువంటి జ్ఞానం కలిగి మనం కనుక ఉండి ఒకసారి భావించగలిగితే, తద్వారా
ఏ అవసరం లేని సుకుమారుడైనటువంటి ఆయన పడేటువంటి ఆ శ్రమను ఒకసారి కనుక ఈ గుండెలలో మనం దర్శించగలిగితే ఎంత కరిగిపోవాలి, ఎంత శోకించాలి. అయ్యో మా కోసం ఇంత శ్రమ పడుతున్నాడు అంటూ మనం తిట్టుకోవద్దండి. ఆ రకమైన హృదయం ఆళ్వార్లకి, మన పూర్వ ఆచార్యులకి ఉన్నది అని వారి ప్రబంధాలని మనం చూస్తే మనకి అర్థమవుతూ ఉంటుంది. అలాంటి ఆ అవతారాన్ని, ఆ జన్మని, ఆ కర్మని కనుక ఎందుకు ఆయన ఏ ఉపకార బుద్ధితోటి చేశాడో మనం కనుక తెలుసుకోగలిగితే చాలును అని అంటారు. మనం పుడుతూ పుడుతూ ఉన్న కొద్దీ మన మీద మసి పెరిగిపోతూ ఉంటుంది. కానీ వేదం చెబుతోంది స ఉశ్రేయాన్ భవతి జాయమాన, స ఉశ్రేయాన్ భవతి జాయమాన అంటుందన్నమాట. స ఊ ఆయనైతేనే జాయమాన శ్రేయాన్ భవతి, జన్మలు ఎత్తుతూ ఉన్న కొద్దీ మన లోకానికి అంతటికి ఆయన శ్రేయస్సుని కలిగించేవాడే అవుతాడు. ఆయనైతే స ఊ ఆయన మాత్రమే ఆ రకంగా శ్రేయస్సుని కలిగించగలుగుతాడు అని ఉంటుందన్నమాట. ఆయన దయార్ద్ర హృదయుడు కనుక ఒకసారి దాని మరొక తమాషాగా చెబుతారు. స శ్రేయాను ఊ జాయమాన భవతి, ఆయన పుడుతూ పుడుతూ ఈ లోకంలో ఉంటున్న కొద్దీ శ్రేయప్రదుడే అవుతాడు తప్ప ఎవరికి హాని కలిగించడం ఎప్పుడూ ఆయనకి చరిత్రలో లేనేలేదు. ఎవరికైనా హాని కలిగించాడు. శ్రేయాన్ ఊ భవతి అంటుంది. స శ్రేయాన్ జాయమాన ఊ భవతి, ఆయన పుడుతూ ఉన్న కొద్దీ శ్రేయప్రదుడవుతుంటాడు. అంటే జన్మ కంటే మరొక జన్మ అంతకంటే ఎక్కువ లాభం ఈ లోకానికి కలిగిస్తుంది, ఆ తర్వాత మరింత ఎక్కువ లాభం కలిగిస్తుంది. మన అవతారాల యొక్క స్థితిని కనుక గమనించినట్టయితే మనకి తెలుస్తుంది. మొదటి అవతారంలో చేసిన ఉపకారం కంటే రెండో అవతారంలో మరింత ఎక్కువ ఉపకారం, మూడో దాంట్లో మరింత ఎక్కువ ఉపకారం. ఇది మన ఆళ్వార్లు చెబుతారు. నిగరిల్ పుగరాయి అని అంటారు. సాటి లేనటువంటి కీర్తి అనేటటువంటి ప్రకాశం కలిగిన వాడా అని అంటారన్నమాట. మామూలుగా ఏదైనా ఒక కర్ర కత్తి లాంటిదైతే ఏదైనా ఒకటి రెండింటిని కొయ్యగానే అది మొక్కబోతుంది, దానికి ఉండేటువంటి ఆ పదును కాస్త పోతుంది. అలా ఒకదాన్ని మనం కాస్త రాస్తే చాలు. కానీ అదే ఒక మంచి చక్కటి ఉక్కు కత్తి లాంటిదో ఇనుప కత్తి లాంటిది అనుకోండి, ఏదైనా ఒక్కొక్క పొల్లగా ఉండేటువంటి వస్తువు మనం కోస్తూ ఉన్నకొ దాంట్లో పదును మరింత పెరుగుతున్నట్టే ఆయన ఈ లోకాన్ని ఉద్ధరించడం కోసం, వీళ్ళకి ఉపకారం చేయడం కోసం జన్మలు ఎత్తుతూ ఉన్న కొద్దీ జాయమాన ఊ సహా శ్రేయాన్ భవతి, ఆయన జన్మల వల్ల ఆయనలో గొప్ప కీర్తి, ఆయనలో ఉండే గుణాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంటాయి. సహా శ్రేయాన్ జాయమాన భవతి ఊ, ఆయన అసలు శ్రేయప్రదు కాకపోవడం అనేది లేనే లేదు అంటూ నిర్ధారణ చేస్తుంది ఉపనిషత్. అది ఆయన అవతార రహస్యం. అది ఆ అవతార రహస్య జ్ఞానం తెలుసుకుంటే మనిషికి ఎంత లాభం కలుగుతుందో శ్రీకృష్ణ పరమాత్మ ఈ 4వ అధ్యాయంలో జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః, ఎవడైతే తత్వతః తెలుసుకుంటాడో, వాస్తవికంగా తెలుసుకుంటాడో వాడు దేహాన్ని వదిలి నిరతిశయ ఆనందాన్ని తప్పకుండా పొందుతాడు సుమా అని వివరిస్తాడు. మరి కొంచెం స్పష్టంగా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.